మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అజిత్ పవార్ మరణం బారామతి ప్రజలకే కాదు, మొత్తం మహారాష్ట్ర ప్రజలకే తీరని లోటు. అయితే అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడాన్ని సిగ్గు లేకుండా ఒక రాజకీయ అంశంగా మార్చుకుని లాభం పొందాలనుకోవడం మాత్రం మరింత బాధాకరం, చాలా ప్రమాదకరం కూడాను. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు ఎన్నికల మోడ్లో ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయంగా మార్చుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని తహతహలాడుతున్నారు. అందుగురించే ప్రతి అంశాన్ని రాజకీయంగా మార్చుకుని లాభం పొందాలని అనుకుంటున్నారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన కొద్ది గంటలకే మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్తో ముందుకు రావడం జరిగింది. సాధారణంగా ఎవరైనా మరణిస్తే సంతాప ప్రకటించడం, అలాగే ఓదార్పు చేయడం జరుగుతుంది. కానీ మమతా బెనర్జీ మాత్రం దానికి భిన్నంగా ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్రకోణం దాగి ఉందని మా అనుమానం. అందుగురించి ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకుని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి అజిత్ పవార్ విమాన ప్రమాదం మీద సుప్రీంకోర్టే దర్యాప్తు జరిపించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద మాకు నమ్మకం లేదు. సో సుప్రీంకోర్టే ఈ విషయంలో కలగజేసుకుని అజిత్ పవార్ మరణం మీద దర్యాప్తు జరిపించాలంటూ మమతా బెనర్జీ ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జస్ట్ అజిత్ పవార్ మరణించిన కొద్ది గంటలకే. దీనికి కొనసాగింపుగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా మమతా బెనర్జీ స్టేట్మెంట్ ని సపోర్ట్ చేస్తూ, అవును, అజిత్ పవార్ మరణం మీద మాకు కూడా సందేహాలు ఉన్నాయి, వెంటనే సుప్రీంకోర్టు ఒక స్వచ్ఛంద దర్యాప్తు సంస్థచే దీని మీద దర్యాప్తు చేయించాలని ఖర్గే కూడా మమతా బెనర్జీ స్టేట్మెంట్ కి తానా అంటే తందానా అన్నారు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. బీహార్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కలగజేసుకుంటూ అజిత్ పవార్ మరణం మీద మాకు కూడా అనుమానాలు ఉన్నాయి, వెంటనే దీని మీద సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించాలంటూ లాలూ కూడా మమతా బెనర్జీ ఖర్గే లాగే ఈ అవకాశాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చుకోవాలని చూడడం జరిగింది. ఈ రకంగా ఇంతమంది నాయకులు అజిత్ పవార్ మరణానికి సంతాపం ప్రకటించడం మానేసి రాజకీయ ఉద్దేశాలతో రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే శరద్ పవార్, ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ మేనమామ శరద్ పవార్ రంగంలోకి దిగి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మమతా బెనర్జీ ఈ స్టేట్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని, అజిత్ పవార్ మరణం మాకు చాలా బాధాకరం. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంలో ఎటువంటి కుట్ర లేదు, ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే. ఒక్కోసారి ఇలాంటి ఇన్సిడెంట్లు మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇది ఒక యాక్సిడెంట్గా జరిగిన దురదృష్ట సంఘటన, అంతేగాని దీంట్లో ఎటువంటి కుట్ర కోణం లేదు. సో ఈ విషయాన్ని రాజకీయంగా మార్చుకుంటూ రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని వెంటనే ఆపేయాలి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు. అజిత్ పవార్ మరణం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే అంటూ శరద్ పవార్ దీదీ స్టేట్మెంట్ మీద రెస్పాండ్ అవుతూ వెంటనే మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మమతా బెనర్జీ ఈ రకంగా అజిత్ పవార్ మరణాన్ని కూడా ఒక రాజకీయ అంశంగా మార్చుకోవడాన్ని మనం చాలా తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఆయన హెలికాప్టర్ ప్రమాదాన్ని కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వమే ఇలా చేయించిందని విమర్శలు వచ్చాయి అప్పట్లో. సో ఇలా వ్యక్తులు ప్రమాదంలో మరణించినప్పుడు నిజానిజాలు పరిశీలించకుండా, సాక్ష్యాధారాలు లేకుండా ఈ రకంగా విమర్శించడం చాలా దురదృష్టకరం. మమతా బెనర్జీ ఇలాంటి ప్రముఖ నాయకులు, అనేక దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మరణానికి సంతాపం ప్రకటించకుండా రాజకీయాలకు వాడుకోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి నాయకుల్ని ఎదగడానికి కారణమైన
బెంగాలీ ప్రజలు కూడా మరొకసారి ఈ విషయం మీద ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీ లాంటి రాజకీయవాదులకి, రాజకీయ నాయకులకి సరైన విధంగా సరైన గుణపాఠం చెప్పాలని ఆశిద్దాం. సో ఈ వీడియో మీద నేను అజిత్ పవార్ మరణాన్ని మమతా బెనర్జీ ఈ విధంగా రాజకీయంగా వాడుకోవడం మీద నేను చెప్పిన విషయాల మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. అప్పుడే ప్రజల వాణి బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి రాజకీయ నాయకులకి ఒక గుణపాఠం ఇచ్చే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ.